అలా పంట పొలాల్లోంచి వెళ్తూ మన కాకినాడ దగ్గరలో ఉన్న కోరంగి వైల్డ్ లైఫ్ సాంచురీకైతే వచ్చేసాము. ఇప్పుడు మీరు చూస్తుంది ఎంట్రన్స్ అనమాట. మనం అలా లోపలికి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఒక టర్నింగ్ ఉంటుంది. అక్కడ మనం బైక్ టికెట్ తీసుకోవాలి. బైక్ టికెట్ వచ్చేసి రూ. 30 తీసుకున్నారు. లోపలికి ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ ఒక ఆర్చ్ అయితే ఉంటుంది. ఇదే ఎంట్రన్స్ అనమాట. మీకు కనిపిస్తుంది కదా! ఇక్కడ అడల్ట్‌కి అయితే రూ. 50 చార్జ్ చేస్తున్నారు. మనం ఇక్కడ స్టార్టింగ్ బోర్డ్ చూసుకొని ఇంకా లోపలికి స్టార్ట్ అవ్వడమే. ఫస్ట్ మనం ఇక్కడ బోర్డ్ వాకింగ్‌లో నడుస్తామనమాట. ఇక్కడ మనం కింద మ్యాంగ్రూ చెట్లు, కింద నీరు, ఫోటోలు, వీడియోలు మాత్రం చాలా వస్తాయి. ఒక్క విషయం చెప్పాలి. ఎవరు ఇక్కడికి మాత్రం వైల్డ్ లైఫ్ ఉంటుందని అసలు ఎక్స్‌పెక్టేషన్స్ అసలు రాకండి. ఖచ్చితంగా డిసప్పాయింట్ అయిపోతారు. ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవనమాట. ఇక్కడ కేవలం కోతులు తప్ప ఇంకేం ఉండవు. ఇది మాత్రం నిజం చెప్తున్నాను. అండ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ అయితే ఉంటాయన్నమాట. ఈ మొత్తం మనం చూసి ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. చాలా బావుంటుంది. అండ్ దీని తర్వాత మనం అలాగే ఈ బోర్డ్ వాకింగ్ మీద నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత వుడెన్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనం బోటింగ్ పాయింట్ దగ్గరకైతే వస్తామన్నమాట. ఇక్కడ మనకి బోటింగ్ పాయింట్ వచ్చేసి పర్ హెడ్ రూ. 100 చార్జ్ చేస్తున్నారు. అండ్ స్పీడ్ బోట్ వచ్చేసి రూ. 800 ఫర్ 4 పర్సన్స్ అనమాట. ఇక్కడ మనం గోదావరి సముద్రం ఎలా కలుస్తుందో చూడగలం అనమాట. చాలా బాగుంటుంది వ్యూ అయితే. అక్కడి నుంచి మనం స్ట్రైట్‌గా వెళ్ళిపోతే మనకి ఇంకొక వుడెన్ బ్రిడ్జ్ అయితే తగులుతుంది. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే మనమైతే అక్వేరియంకైతే వస్తాము. ఇక్కడ మనం వెళ్ళే దారిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్‌ని చూస్తాము. ఒక చెట్టుకైతే ముళ్ళుంటాయన్నమాట. ఆకుకి ఇంగో చూసారు కదా! ఈ చెట్టుకి ఆకుకైతే ముళ్ళైతే ఉన్నాయన్నమాట. అండ్ మనకిక్కడ ఒక చెట్టు అయితే ఉంటుంది విచిత్రంగానే. ఇది డైరెక్ట్ మనకి చెక్కలోంచి అయితే వచ్చేసిందన్నమాట చెట్టు. చాలా యూనిక్‌గా ఉందన్నమాట ఇదైతే. ఒకటైతే చెప్పాలి ఇక్కడ మనకి ఫుడ్ అయితే ఎటువంటి లోటు లేదన్నమాట. అన్నీ లోపలే ఉంటాయి. అండ్ మనకి ఎక్కడ పడితే అక్కడ ఇలాంటివి ఉంటాయన్నమాట. మొసళ్ళు ఇవి ఆర్టిఫిషియల్ బొమ్మలుంటాయి. ఇక్కడ మనం అక్వేరియం చూసుకుంటే ఇలా ఉంటుంది. వెనకాల ఇలాగ వ్యూ అయితే ఉంటుంది. బానే ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ వుడెన్ బ్రిడ్జ్ అయితే ఉంది. ఇదైతే దాటేసి ఆ పక్క వెళ్ళిపోయి, ఈ పక్క ఎడ్ల బండ్లయితే ఉన్నాయన్నమాట. అయి కూడా మనం ఒకసారి చూసుకొని వాచ్ టవర్ అయితే ఎక్కుదాం పైకి. ఈ వాచ్ టవర్‌లో చెప్తున్నాను కొంచెం లావుగా ఉన్నవాళ్ళు అసలు ఎక్కకండి. ఎందుకంటే దిగినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. మెట్లయితే చాలా సన్నగా అయితే ఉన్నాయి. ఇక్కడ కోతులయితే చాలా ఎక్కువున్నాయి. కాబట్టి ఏమన్నా ఫుడ్ తిన్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని తినండి, ఉండండి. పైనుంచి వ్యూ మాత్రం చాలా బావుందన్నమాట. ఈ వ్యూ చూస్తూ మనం కొంచెంసేపు రిలాక్స్ అయిపోవచ్చు ఫ్రీగాని. చూసారు కదా మెట్లయితే ఎంత సన్నగా ఉన్నాయో. నిజం చెప్తున్నాను చాలా కష్టం రావడానికి కిందకి పైకి ఎక్కిన వాళ్ళు. పైకి ఎక్కినప్పుడు ఈజీగా ఉంటుంది. కిందకొచ్చినప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ మనం ఇక్కడ పక్కన చిన్న గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఉంటది. ఎంతో కాదు చిన్నదే ఉంటుంది. అక్కడి నుంచి మనం వాక్ చేసుకుంటూ ఇంకో పక్కకి వెళ్ళిపోతే ఇక మనం మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేస్తాము. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అయితే ఇందాక చూపించలేదు మీకు. ఇందులో అయితే పెట్టారనమాట. ప్రకృతి అని బోర్డ్ పెట్టి పెట్టారు. లోపల ఇలా ఉంటుంది. అంతే. ఒకటి మాత్రం చెప్తున్నాను. ఇక్కడికి వచ్చేవాళ్ళైతే ఖచ్చితంగా నేచర్ ఎంజాయ్ చేయడానికి రండి గానీ, అంతేగాని ఏదో వైల్డ్ లైఫ్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి అనే ఉద్దేశంతో అసలు రాకండనమాట. ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అండ్ మెయిన్‌లీ ఇక్కడికి వచ్చేవాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, ట్యూస్‌డే మాత్రం ఈ కోరంగి వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది క్లోజ్‌లో ఉంటుంది. ఇంకా నేను ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టి పెట్టేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.